మన వాళ్ళు ఇంకొక మాట చెప్పారు, ఈరోజు గోదావరి ట్రిబ్యునల్ ఏంటి నీళ్ళు వెళ్ళిపోతుందని మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలుసా గోదావరి ట్రిబ్యునల్ ఎందుకు రాస్తారు? స్టడీ చేశారా? గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఆ రోజు ఆలోచించింది, ఒకవేళ గోదావరి ఇప్పుడు కాదు, ఈ ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి ఉంది. ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు కింద ఈ ప్రాజెక్టును చూస్తే, ఈ ప్రాజెక్టు చూసిన ప్రదేశ 42 నుంచి ఉంది. ది పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ అండర్ కాంటెంప్లేషన్ 1942. ఏదో ఒకరిద్దరు వచ్చినప్పుడు కాదు, ఆ రోజు ఒక ట్రిబ్యునల్లో కూడా పెట్టారు. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒక 80 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకుపోయే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాకు ఈ నీళ్లు తీసుకుపోయినప్పుడు 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 35 టీఎంసీ 21 టీఎంసీ కర్ణాటకకు ఇవ్వాలి, 14 టీఎంసీ మహారాష్ట్రకి ఇవ్వాలి. ఇది అవార్డు. అంటే ఆ దిశ ఏం పెట్టారంటే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన రోజున వాళ్ళు ఆ నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడైంది? 2505లో ఇచ్చారు. అంటే ఈరోజు పట్టసీమ కడితే వాళ్ళకు నీళ్లు అదనంగా తీసుకునే అవకాశం కాదు. మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన రోజునే వాళ్ళు నీళ్లు వాడుకునే అవకాశం ఉందని ట్రిబ్యునల్ చెప్పింది. అదేనా చదువుకోవాలి మీరు? అది కూడా చదవకుండా బురజల్లే కార్యక్రమం చేశారు. పర్వాలేదు. అందుకనే దిశ ఈరోజు పట్టసీమలో మనం వాడే నీళ్లు అదనంగా వాడడం లేదు, సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుతున్నాం. రేపు పోలవరం వస్తే అదే కాలంలో 80 టీఎంసీ గ్రావిటీలో మనం తీసుకుపోతాం. అదే పంపులన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకొని మనకు సర్ప్లస్ వాటర్ ఎక్కడుంటే ఆ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి రిజర్వాయర్ ఫుల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే మరిగా దేశ ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మా నాన్న ఇవన్నీ చేశారని అపోజిషన్ లీడర్ అంటున్నాడు, మా నాయకులు అంటున్నారు, చాలా సంతోషం. 2500లో పని ప్రారంభించారు. 2009 28/8/2009 టెండర్లు క్యాన్సిల్ చేశారు, స్పిల్వే క్యాన్సిల్ చేశారు. మధుకాన్ సేనయ్య కంపెనీలు ఇస్తే మీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకోలేదు. ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావడం కంటే దాని మీద డబ్బుల ధ్యాస తప్ప అవినీతి తప్ప ఏలేదు. కాబట్టి ఆ రోజు టెండర్లు మీరు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారండి? రీజన్ ఏంటండి? చెప్పగలుగుతారా మీరు రాష్ట్రానికి? ఆ దెబ్బ ఎప్పుడు వచ్చింది? మళ్ళా టెండర్లు ఎప్పుడు పిలిచారు? 2/3/2013. అంటే 4 ఏళ్ల తర్వాత 2009లో క్యాన్సిల్ చేస్తే 2013లో చేస్తే ఇష్టానుసారంగా కాలువలు దువ్వి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి డబ్బులు మాత్రం మీరు తీసుకుని తర్వాత మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎక్కడికి పోతానని అడుగుతున్నా. దీనిపైన మేము పోరాడాం, చాలాసార్లు పోరాడాం, మీరు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను అడుగుతున్నాను దిశ, ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, మీరేమిచ్చారంటే జీవోలో రాయలసీమకు నీళ్ళు ఇచ్చారని అడుగుతున్నారు. మీ తండ్రి 10/12/2005లో ప్రాజెక్ట్ ప్రారంభించాడు. ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు నీళ్లు రాయలసీమకు? జీవో ఎందుకు ఆ రోజు జీవో ఇవ్వలేదు? ఆ రోజు మీ తండ్రి ఇవ్వకపోతే మీకు లెక్కలేదు. ఈరోజు మేము ఇవ్వలేదంటే మీరు తప్పుపట్టే పరిస్థితి వచ్చారు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు సమస్య అర్థం కాదు. మీకు కావాల్సింది టెంపరవరీగా ఒక ప్రాధాన్యతలు లేవు. మీ ఇష్టానుసారంగా ఏదో ఒకటి చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలని తప్ప ఇంకోటి చేయలేదు. ఇప్పుడు నేను వచ్చి ఫోకస్ వస్తే ఎందుకు ఇచ్చారని, ఇది మాకేం కొత్త కాదు. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు గంగా ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ రోజు ఆయన ఏది ఇచ్చారు? మీరు ఆ రోజు అడ్డం పడ్డారు, ఎక్కడంటే ఎక్కడ అడ్డం పడ్డారు. మీరు చేసిన పని ఏంటి? ఎన్టీ రామారావు గారు రాయలసీమకు నీళ్ళు ఇస్తామన్నారు. మీరు అడిగింది ఏంటి? మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి, నికర జలాలు కావాలని అడిగారు. జీవో ఇమ్మన్నారు. ఎన్టీ రామారావు గారు ఒకటే మాట చెప్పారు, నేను నీళ్లు ఇస్తున్నానని చెప్తే కాదు అని అడ్డం పడ్డారు. నేను అడుగుతున్నా, మీ తండ్రి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు జీవో ఇవ్వలేదు నికర జలాలు ఇస్తామని? అంటే మీ ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ఆ రోజు అసమర్థుడా, పనికిరాని వ్యక్తి, చేతగానడా? మీరు చెప్పండి పోనీ. అంటే ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏది దొరికితే అది మాట్లాడడం. ఈరోజు మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు అందరినీ ఆ రోజు కానీ మీరు వదిలేసి ఉంటే, అవన్నీ కానీ పూర్తయి ఉంటే, ప్రాధాన్యతలు కానీ చేసుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. రాష్ట్రానికి ఆదాయం వస్తే
ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు తప్ప ఇంకోటి కానీ కాదు దిశ. ఇంకో పక్క దిశ ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒకటి, ఈ ప్రాజెక్టులు మీరు క్యాన్సిల్ చేయడం, మళ్ళా రెండోసారి పిలిచే కొందికి 5 సంవత్సరాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడికక్కడ వాటర్ లింకేజ్ కింద, రివర్ లింకేజ్ కింద వచ్చి ముందుకు వచ్చారు. ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు. ప్రధానమంత్రి గారు తిరుపతి మీటింగ్లో కూడా చెప్పారు, ఈ దేశం బాగుపడాలంటే నదుల అనుసంధానం చేయాలని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇంతకుముందు నేను దీనికోసం కృషి చేశాం. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ చేశారు. ఈరోజు రైల్వే మంత్రిని సురేష్ ప్రభుని ఆ రోజు టాస్క్ ఫోర్స్ చైర్మన్గా వేసి దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేద్దామని ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఈరోజు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం అనుసంధానాన్ని ముందుకు తీసుకుపోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే ఒక మీటింగ్ పెట్టారు. నేను కూడా ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే, ఈరోజు మీరు అవన్నీ చూసినప్పుడు 3 లింకులు తీసుకున్నారు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో. పోలవరం విజయవాడ లింక్, కృష్ణా శ్రీశైలం పెన్నార్ లింక్, నాగార్జున సాగర్ సోమశల లింక్. ఈ 3 లింకులు వస్తే ఆటోమేటిక్గా మనకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పింది, మీరు 3 నదుల అనుసంధానం గంగా నుంచి కావేరి వరకు చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు మాకు ఒక అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోతే మాకు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి, పెన్నా, కృష్ణ, వంశధార అనుసంధానం చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటామని నేను ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పాను. దానికి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. ఈ నదుల అనుసంధానం, ఇంట్రా రివర్ లింకేజ్ కానీ మనం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనే మాట రాదు. అందుకే నీరు చెట్టు పెట్టాం. ఒకటి, భూగర్భ జలాలను పెంచుకోవడం, వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయడం. అదే మరి ఇంకో పక్క నదుల అనుసంధానం చేయగలిగితే మనకు ఏ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ చేస్తే అధ్యక్ష, ఈరోజు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యత ఉంది, చాలా స్పష్టత ఉంది, అనుభవం కూడా ఉంది ప్రభుత్వానికి. మీరు ప్రజెంటేషన్ చేయడానికే మీకు అనుభవం లేదు. ఇంకా చాలా స్టడీ చేస్తే మీకు కూడా అనుభవం వస్తుంది. ఏదైనా వీలైతే చేస్తారు. కానీ మీకు అనుభవం లేకుండా ఇలాంటి తప్పుడు అడుగులు వేసుకుంటే ప్రజల ముందర మీరే అపహాస్యం అవుతారు తప్ప మాకు ఏమీ కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే దిశ పట్టసీమ పూర్తి చేస్తాం. ఎవరు ఎన్ని చెప్పి పోలవరం 100% పూర్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తయితే మన రాష్ట్రానికి కొంతవరకు నీటి వనరులు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. మొదటి ప్రాధాన్యత, రాష్ట్రంలో ఉండే ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న దిశ ఇది చేస్తాం. రెండవ దిశ, ఈరోజు ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే కృష్ణా డెల్టాకు కూడా చాలా లాభం వస్తుంది. కృష్ణా డెల్టాలో మీరు చూస్తే ఏదైతే ఈరోజు మామూలు సకాలంలో పంట వేయకుండా సైక్లోన్లో పంట వచ్చే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో జూన్ జూలైలో పంటలు వేసుకోగలిగితే సైక్లోన్ కూడా రాకుండా పంట పూర్తిగా చేతికొచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కృష్ణా డెల్టాకు లాభం ఉంటుంది. అక్కడ మిగిలిన నీళ్లు రాయలసీమకు అడుగుంటే, కరువు పీడిత ప్రాంతాలు అడుగుంటే ఇక్కడ ఉపయోగపడతాయి. అందుకనే దిశ పట్టసీమ, హంద్రి నీవ, గాలేరు నగరి, తోటపల్లి, వెలిగొండ, వంశధార ఈ 5 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 6 ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో చేస్తాం. మిగిలిన కూడా చేస్తాం. కానీ మొదటి ప్రాధాన్యతలు ఇది చేస్తాం. పోలవరం రైట్ బ్యాంక్ కెనాలే కాకుండా లెఫ్ట్ కెనాల్ కూడా విశాఖపట్నం, ఇంకా అవసరమైతే విజయనగరానికి కూడా తీసుకెళ్లి ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా దిశ ఈరోజు ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 30 లక్షల ఎకరాలకు అదనంగా నీటి వనరులు వస్తాయి. దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2016, 17 దగ్గర ఒక 5 లక్షల ఎకరాలు అదనంగా తీసుకురావడం, 15, 16లో 5 లక్షలు, 16, 17లో ఒక 7.5 లక్షలు,
17-18లో ఒక 7 లక్షలు, 18-19లో ఒక 7.5 లక్షలు పెట్టుకొని దగ్గర 30 లక్షల ఎకరాల్లో రాబోయే 5 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం. దీనికోసం ప్రాధాన్యతలు నిర్ణయించుకున్నాం. ఈ ప్రాధాన్యతల ప్రకారం ఇవన్నీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజు కూడా తెలుగు గంగ 5 టీఎంసీ తమిళనాడుకి ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు ఆలోచించి, అది కూడా మామూలు కాలువల్లో కాదు, పైపుల్లో నీళ్లు తీసుకుపోవాలంటే పైపుల్లో నీళ్లు తీసుకుపోతే రాయలసీమకు ఉపయోగపడదు, అందుకే ఓపెన్ కెనాల్లో పోవాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ని, అదే మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రిని, అదే మరి కేంద్రం నుండి ఇందిరాగాంధీని అందరినీ ఒప్పించి ఆ రోజు ఆ ప్రాజెక్టు సాధించిన ఘనత ఎన్టీ రామారావు గారి దక్కింది అధ్యక్ష. అక్కడి నుంచి ఆ పని ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా సముద్రంలోకి పోయే నీళ్లు. కొంత లిఫ్ట్లు పెట్టుకోగలిగితే ఈ నీళ్లు అవసరమైతే పెన్నా నదికి తీసుకొచ్చే అవకాశం ఉంది, సోమశిల అదే మరి కందలేరు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఇంకా మనకు కృష్ణా డెల్టాకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చెప్పినట్టు కొన్ని నీళ్లు వేరే రాష్ట్రాలకు 80 టీఎంసీలు ఇవ్వాల్సి వచ్చినా చట్ట ప్రకారం మనం ఇచ్చినా కానీ అల్టిమేట్గా చాలా ఉపయోగపడుతుంది. నేను అందుకనే నేను ఎక్కువ మాట్లాడాలనుకున్నా కానీ రాజకీయాల ద్వారా నేను పోవడం లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నదుల అనుసంధానం చేస్తాం, ఇంట్రా రివర్ లింకేజ్ చేస్తాం, నీరు చెట్టు ముందు తీసుకుపోతాం. ఏదైతే పట్టిసీమ ఎవరు అడ్డం వచ్చినా సరే సంవత్సరం లోపల పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఎవరు అడ్డం వచ్చినా సరే రాయలసీమకు నీళ్లు తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అందరి నగరి, గాలేరు నగరి పూర్తి చేస్తాం, తోటపల్లి పూర్తి చేస్తాం. అది మా పట్టుదల, దృఢ సంకల్పం. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎవరి మాట లెక్క, ఒక మంచి సంకల్పం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క లేకుండా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించండి. ఇదే హౌస్లో మీరేం మాట్లాడారో మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.